జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని మిషన్ భగీరథ పంపు ఆపరేటర్లు ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. గత 6 నెలలుగా తమకు రావాల్సిన జీత భత్యాలు రావడం లేదని, ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా కూడా తమకు జీతాలు ఇవ్వడం లేదని ధర్నా చేశారు. ఎవరెస్ట్ ఇన్ఫ్రా మెంబర్స్ సంస్థ ద్వారా 9 మంది ఆపరేటర్లు ఉండగా 3 జీతాలు సరిగ్గా రావడం లేదని ఈ మధ్య వెళ్లిపోయారు. ఆపరేటర్లకు గత 6 నెలలుగా రావాల్సి జీతం రాలేదు. దీంతో మిషన్ భగీరథ పంపు మోటార్లను నిలిపివేసి నిరసన చేపట్టామని తెలిపారు. తమకు న్యాయం జరిగేంత వరకు మోటార్ పంపులను ఆన్ చేయమని, నిరసనలు మరింత ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. పట్నం మండలం డబ్బా గ్రామంలో మిషన్ భగీరథలో గత 7 సంవత్సరాల నుంచి మన ఎవరెస్ట్ కంపెనీకి ఒప్పందం కూర్చుకొని గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అదే ఈ 7 సంవత్సరాల నుంచి అదే విధంగా గత ప్రభుత్వం ఉండగా కూడా ఏంటంటే ఇప్పుడు ఇంత పని కాలేదు. మినిమం 3 నెలలు 4 నెలలు ఉంటే 2 నెలలు జీతం చెల్లించేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి నుంచి గత 7 నెలల నుంచి సాలరీ లేదు. సాలరీ లేనందువల్ల మేము బాగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలా కుటుంబ పోషణనే భారంగా మారుతుంది. దానివల్ల ఏం చేస్తున్నామంటే గత నెల జూలై 31 నాడు కలెక్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ కలెక్టర్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ మా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అప్పుడు కలెక్టర్ గారు కూడా తీసుకొని పోయిన. ఇప్పటివరకు కలెక్టర్ గారు కూడా స్పందన ఏ విధంగా లేదు. పట్నం మండలం డబ్బా గ్రామంలో మిషన్ భగీరథలో గత 7 సంవత్సరాల నుంచి మన